ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లగడు గోవిందరావు నేడు విశాఖ విజయ ప్రెస్ క్లబ్ వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలమ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాలు అసౌకర్యాలకి పాత్రికేయులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు లగడు గోవిందరావు మాట్లాడుతూ ఆర్థిక సామాజిక విభిన్న రంగాల్లో వెలమ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత కల్పించాలని, త్వరలో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల్లో వెలమలకి అధిక ప్రాధాన్యత కల్పించాలని, దశాబ్దాలుగా వెలమ సామాజిక వర్గానికి బీసీడీ జాబితా నుండి బీసీఏ జాబితాలోకి మార్చాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వెలమ భవనాలకి స్థలాలు కేటాయించాలని, వెలమ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, వెలమ రైతులకి 100% సబ్సిడీతో రుణాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ అందుకోసం త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుని రాష్ట్ర మంత్రులతో భేటీ అవుతామని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర అదనపు కార్యదర్శి పేదిరెడ్ల సత్యం, కార్యదర్శి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విశాఖపట్నం డాబా గార్డెన్ విజయ ప్రెస్ క్లబ్ వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలమ సామాజిక వర్గానికి జరుగుతున్నటువంటి అన్యాయ నేపథ్యంలో ఈరోజు ముఖ్యంగా వెలమ ఆత్మగౌరవ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ అత్యధిక జనాభా కలిగినటువంటి వెలమ సామాజిక వర్గానికి ఆర్థిక సామాజిక విభిన్న రంగాల్లో అధిక ప్రాధాన్యత కల్పించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో భర్తీ చేయబోయే నామినేటెడ్ పోస్టుల్లో కూడా వెలమ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కూడా కల్పించాలని, అదేవిధంగా దశాబ్దాలుగా ఎన్నో ఏళ్ళగా ఎన్నో సంవత్సరాలుగా వెలమ సామాజిక వర్గం వ్యవసాయ రైతు కుటుంబం కాబట్టి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వెలమ సామాజిక వర్గాన్ని బీసీడీ జాబితాల నుంచి బీసీఏ జాబితాలో కూడా మార్చాలని చెప్పేసి కూడా కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎన్నో విన్నపాలు చేయడం జరిగింది। కాబట్టి ఈ నేపథ్యంలో బీసీఏ జాబితాలో కూడా మార్చాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నాం। మరి అదేవిధంగా వెలమ నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధితో కూడినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా వెలమ సామాజిక భవనాలకు స్థలాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ పై డిమాండ్ల నేపథ్యంలో త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా రాష్ట్ర మంత్రులందరూ కూడా భేటీ అవుతామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం।